దగ్గరకు వచ్చి వెల చెల్లించారంటే నీ అప్పులు తీర్చలేనా, నీ నొప్పులు తీర్చలేనా? దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుంది? నేను ఇంకా నిలిచి ఉన్నాను అనంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమలో ఉన్నాను. ఏ ప్రేమలో ఉన్నానంట? దేవుని ప్రేమలో ఉన్నాను. ఆ ప్రేమ నాకు ఏమిస్తుంది రా అంటే బలమునిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. కొన్ని దినములు బలహీనమైన ఘటమై పారిపోయిన దినాలు ఉన్నాయి. ఎవరికి భయపడి? అప్పులోనికి భయపడి. హల్లెలూయా. మీరు మనుషులకి దాసులు కావద్దన్నాడు. ఎవరికి దాసులు కావద్దు? మనం ఎవరికి దాసులు అయిపోయాం? అప్పు తీసుకుని అప్పు అడిగి ఏమైపోయాం? లేకపోతే ఆ నోట్లోంచి మాట రానిస్తాం మనం. దేవునికి స్తోత్రం కదా. అర్థమైంది కదా? వాడికి దాసుడు అయిపోయాం. ఎవడో భార్య ఉండగా వేరొక భార్యని ఇష్టపడి వాడేమైపోయాడు? దాసుడు అయిపోయాడు. మీకు అర్థమవుతుందా? వేరొక పురుషుని ప్రేమించి ఏమైపోయింది? దాసుడు అయిపోయింది. పాపానికి చోటిస్తున్నప్పుడు నువ్వు బానిస అయిపోతున్నావు. అందుకని నీకు పాపము నుండి వచ్చే జీతం మరణం. మీకు అర్థమవుతుంది? అందుకని మనం ఎలా ఉండాలంటే ఎలాంటిగా ఉండాలి? మెలకువ. దేవుని ప్రేమలో పడ్డవాడంట దేనికి భయపడతాడంటే తెలుసా? పాపం చేయడానికి భయపడతాడు. దేవుని స్తోత్రం కలిగి భయం ఉంటుంది. దేనికి ఉంటుంది భయం అంటే? పాపము చేయడానికి భయపడాలి. అందుకనే కదా యేసేపు పాపము చేయడానికి భయపడ్డాడు. యవ్వన కాలంలో లేట? అందగాడి కాదా? బలవంతుడు కాదా? జ్ఞానవంతుడు కాదా? ఎవరూ లేరు కదా, ఒక్కతే ఉంది కదా. మరి ఎందుకు ఆలస్యం చేశాడు? ఎందుకు అనంటే వాక్యానికి భయపడ్డాడు, ధర్మశాస్త్రానికి భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? భయం ఉండాలి. ఆ భయము కూడా దేవుని అందరి భయభక్తులు. ఈ ట్యాగ్ ఎవరికి ఇచ్చారంటే, ఉజ్జు దేశంలో యోబు అని ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఎలా ఉంటాడంటే దేవుని అందరూ భయభక్తులు గలవాడై చెడుతనమని అసహించుకుంటున్నాడంట. దేన్ని? చెడుతనమని అసహించుకుంటున్నాడు. అందుకనే దేవుడు తనకి బిరుదు ఇచ్చాడు, సాతానికి అధికారం ఇచ్చాడు. ఏళ్ళు ట్రై చేయాలి. హల్లెలూయా. అందుకనే మనము ప్రేమలో పడ్డామా? ఆలోచించండి. నిజమైన ప్రేమలో పడితే నీ భర్త వల్ల నీకే అపాయం రాదు. మీకు అర్థం అవ్వాలి. నిజమైన ప్రేమలో పడితే నీ భార్య వల్ల నీకు అపాయం రాదు. బైబిల్లో జ్ఞానం చెప్తున్నాడు, నువ్వు భార్యని తెలివిగా వ్యవహరించాడు. అందుకని ఈమె దగ్గర కొన్నిసార్లు ఎలా ఉంటారంటే మెలుగుగా ఉంటారు. నాకు ఆటంకం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? భార్య నుండి ఆటంకం వస్తుంది. అప్పుడు నేను జయించగలుగుతా, రోగం జయించగలుగుతా, ఎవరైనా తిట్టిన జయించగలుగుతా. కానీ సమస్య జయించలేని పరిస్థితులు ఎక్కడో తెలుసా? భార్య దగ్గర వస్తాయి. హల్లెలూయా. భర్త దగ్గర వస్తాయి. హల్లెలూయా. పిల్లలైనా నువ్వు జయించగలుగుతావు, భార్యని భర్తని జయించు. ఏదో తోటలో జరిగినది. హల్లెలూయా. అందుకనే నేను నీకు భర్తనై ఉన్నానంటున్నాడు. ఏమైనాడట? ఇప్పుడు చెప్పండి, భర్త మాట వింటలేదంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తీయడానికి టైం లేదు కాబట్టి ఏమంటాడు? విశ్వాసము కలిగిన జ్ఞానవంతులైన స్త్రీ తన ఇంటిని చక్కబెట్టునంటే, జ్ఞానము కలిగిన స్త్రీ వాక్యముని బట్టి తన భర్తను మార్చుకుంటాడంట. ఎలా? తన విశ్వాసం కదా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆలకిస్తాడు కదా, అవిశ్వాసాన్ని తన భర్తను మార్చుకోగలుగుతుంది. ఎవరో జ్ఞానవంతురాలైన స్త్రీ. ఏ స్త్రీ ఎక్కడుంది? ఇక్కడ తన భర్త తాగుతుంటే తాగుడు మానిపించలేని స్త్రీలు ఉన్నారు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? భార్య బూతులు మాట్లాడుతుంటే ఆ బూతులు మానిపించలేని భర్తలు ఉన్నారు ఇక్కడ. వాక్యానికి విరోధమైన పిల్లలు, వాక్యానికి విరోధమైన భర్తలు, వాక్యానికి విరోధమైన తల్లిదండ్రులు ఉన్నారు. యారాది క్రిస్మస్ ఆరాధన చేస్తామని చెప్పి మీకు అర్థమవ్వాలి.